మన తెలుగుదనం, చీర మన సాంప్రదాయం, చీర మన గౌరవం. అందుకే ది స్పిరిట్ ఆఫ్ సొసైటీ విశాఖపట్నం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 4వ తేదీన శారీ వాక్ జరుగుతూ ఉంటుంది. హ్యాండ్లూమ్ శారీ వాక్. సో దీని థీమ్ కూడా ఏంటంటే చేనేత కళాకారులను ప్రోత్సహించడంతో పాటు చీరలో ఉన్న తెలుగుదనం, చీరలో ఉన్న గౌరవాన్ని పెంపొందించేందుకు ఎంతోమంది మహిళలు చీరకట్టులో ఇక్కడ అందంగా శారీ వాక్ నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. సో ఇప్పుడు మరి కాసేపట్లో శారీ వాక్ స్టార్ట్ కాబోతోంది. ఇక్కడ ఎంతోమంది మహిళలు ఖచ్చితంగా చెప్పొచ్చు డ్రెస్సింగ్ అనేది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేస్తోంది. అలాగే శారీ అనేది మన తెలుగుదనాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్తోంది. అందుకే విదేశీ మహిళలు కూడా మన చీర కట్టుకు, మన సాంప్రదాయానికి ఆకర్షితులై వాళ్ళు కూడా తెలుగింటి ఆడపడుచుల్లా రావటమే కాదు, మన తెలుగు కల్చర్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చాలామంది మహిళా మనుల్ని మీరు చూడొచ్చు శారీ వాక్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వీళ్ళందరితో ఒక్కసారి మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది, అసలు ఏంటి శారీ ఇంపార్టెన్స్? టుడే శారీ వాక్ని నిర్వహిస్తున్నారు బీచ్ రోడ్లో. సో హ్యాపీ టు సే అబౌట్ దిస్. ఎందుకంటే మన ట్రెడిషనాలిటీని ఎప్పుడు మర్చిపోకూడదు. చీరలో ఉన్న అందాన్ని దేంట్లో కూడా మనం చూడలేం. సో ఈ ప్రత్యేకత ఏంటంటే చేనేత హ్యాండ్లూమ్ శారీస్ యొక్క ప్రత్యేకత. ఎందుకంటే వీఆర్ సపోర్టింగ్ టు చేనేత కార్మికులు కూడా. అండ్ వన్ థింగ్, శారీ అనేది చాలా ట్రెడిషనాలిటీ ఫర్ ఎవ్రీ ఉమెన్. సో వీఆర్ సపోర్టింగ్ టు శారీ ఓన్లీ పర్పస్ బికాస్ ఇట్స్ వెరీ యూనిక్ అండ్ ట్రెండీ అవుట్ఫిట్ ఫర్ ఎవ్రీ ఉమెన్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్టిసిపేట్ ఇన్ దిస్. మేడం, ఒక్క విషయం చెప్పండి. ఈ మధ్య శారీలో వెళ్తే ఆఫీస్ అంటే వర్క్ స్టేషన్స్కి వెళ్తే మనల్ని తక్కువగా చూస్తారేమో, శారీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అనేది కాకుండా ఈరోజు ఇక్కడ ఇంతమంది ఎగ్జిబిట్ చేస్తున్నారు శారీ ఇంపార్టెన్స్, శారీ కల్చర్ని. సో ఏమనిపిస్తుంది, యూత్ కూడా ఏం చెప్తారు? యూత్కి కంపల్సరీగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే శారీ అనేది ఒక ట్రెడిషనల్. మన శారీ కట్టులోనే ఆ హోందా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శారీనే ప్రిఫర్ చేస్తే బాగుంటుందని నేను నా అభిప్రాయం. సో ఎవ్రీ ఇయర్ ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ ఆధ్వర్యంలో శారీ వాక్ మెయిన్గా మన చీర యొక్క గొప్పతనం తెలియచేయడంతో పాటు చేనేత కళాకారులను ప్రోత్సహించాలి. ఎందుకంటే మనలో ఇంత ట్రెడిషన్, ఇంత గౌరవాన్ని పెంపొందించడంలో చేనేత కళాకారుల పాత్ర కూడా చాలా ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే యాక్చువల్గా స్పిరిట్ ఆఫ్ వైజాగ్ స్టార్ట్ చేశారండి. ఈ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ కూడా చేశారు. సెకండ్ ఇయర్ అనమాట. ఇది మెయిన్గా హ్యాండ్లూమ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, అలాగే ఉమెన్ శారీ వేసుకునే ట్రెడిషన్. అండ్ థర్డ్ ఈజ్ వాక్ అండి. 3 కిలోమీటర్ వాక్ చేస్తాం, హెల్త్ కూడా మంచిదనేసి ప్రమోట్ చేస్తున్నారండి. ఖచ్చితంగా శారీ అనేది అందమే కాదు, హెల్దీ కూడా. సో ఇలా మనం రకరకాలుగా గైనకాలజిస్టులు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. శారీ వేర్ చేయడం వల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆటోమేటిక్లీ స్మైల్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనం పని చేసే చోటే కాదు, ఎక్కడైనా కూడా మనం ఆత్మగౌరవాన్నే కాదు, మన తెలుగుదనాన్ని ఉట్టిపడేలాగా మన సాంప్రదాయాన్ని చెప్పడానికి కూడా శారీ అనేది చాలా ఇంపార్టెన్స్. దాంతోపాటు చేనేత కార్మికులు వారికి తగిన ప్రోత్సాహం లేక చాలా వరకు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే ది స్పిరిట్ ఆఫ్ సొసైటీ వైజాగ్ ఎవ్రీ ఇయర్ కూడా హ్యాండ్లూమ్ శారీ వాక్ అనేది నిర్వహిస్తూ ఉంటుంది. సో ఏంటి శారీ ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు? హలో వైజాగ్, దిస్ ఈజ్ డాక్టర్ ఎల్లగడ్డ గీతా శ్రీకాంత్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉమెన్ వింగ్ చైర్పర్సన్. ఈరోజు స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ దొరబాబు గారు అండ్ సుమా పద్మశ్రీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారుగా ఒక 6,000 మంది మహిళలు శారీ వాక్ చేయడం జరుగుతుంది. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ సాగర తీరం దగ్గర జరుగుతున్నటువంటి హ్యాండ్లూమ్ శారీ వాక్ ని చూస్తున్నారు. వాక్ ఫర్ కల్చర్, వాక్ ఇన్ హ్యాండ్లూమ్. ఖచ్చితంగా చేనేత చీరలో నడిచి మన సాంప్రదాయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో సో ఇక్కడైతే శారీ వాక్ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున 5:30 గంటలకే విశాఖ తీరానికి చేరుకొని ప్రతి ఒక్కరూ కూడా తెలుగు సాంప్రదాయం మన చీరకట్టులోనే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు వీళ్ళ ఉత్సాహం. ఈరోజు వందలాది మంది ఒకే చోట మహిళా మనులంతా చేరుకొని అచ్చమైనటువంటి తెలుగు చీరకట్టులో మెరిసిపోతున్నారు. ఇంకా చెప్పాలి అంటే చాలా స్ట్రెస్ ఫ్రీగా కూడా ఇక్కడ వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారు. చాలామంది మహిళా మనులతో మాట్లాడదాం. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో శారీ వాక్ జరుగుతోంది. హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఏమనిపిస్తోంది శారీ వాక్?
ఈ శారీ వాక్ మనం ప్రతి సంవత్సరం ఈరోజు శారీ వాక్ నిర్వహించుకుంటున్నామండి. ఈరోజు ఇంతమంది పీపుల్ అందరూ ఒక దగ్గర చేరి శారీ వాక్ నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. సో లేడీస్ అందరికీ ఇది ఒక ఆట విడుపు. ఈరోజు మన నేతలని సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ శారీ వాక్ అయితే పెట్టడం జరిగింది. అయితే మా జనాన్ని అంతటిని మీరు ఒకసారి కవర్ చేస్తే, మేము శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ నుండి వచ్చాము. మా సేవా ట్రస్ట్ నుండి వివిధ సేవా కార్యక్రమాలే కాకుండా ఇలాంటి ఆడవారందరికీ ఉత్సాహపరిచే కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. సో కాబట్టి ఈరోజు మా ట్రస్ట్ నుండి అయితే ఇంచుమించు ఒక 2000 మంది హాజరవ్వడం జరిగింది. సో మీరు కూడా ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా బాగుంది. సూపర్. ఒక మాట చెప్పాలంటే ఏదైనా మనకు ఉపయోగం ఉంటేనే దానికి లేడీస్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. జస్ట్ శారీ వేర్ అనేది మన సాంప్రదాయం, మన కల్చర్ అయినప్పటికీ రకరకాల వెస్ట్రన్ కల్చర్లో కూడా మనం డ్రెస్సెస్ చేంజ్ చేస్తున్నాం. సో కానీ ఆ శారీలో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుంది? శారీలోని ముందు నిండైన కాన్ఫిడెన్స్ ఉంటుందండి. మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మనం శారీ కట్టుకొని వెళ్తే అసలు ఆ గౌరవమే వేరేగా ఉంటుంది. సో మనకి ముందు నుండి చాలామంది చెప్తున్నారు ఆడవారికి చీర అనేది చాలా అందాన్ని ఇస్తుంది. చూడండి, ఇప్పుడు అందరూ వెస్ట్రన్ టైప్లో తయారైనా కూడా ఎంత హుందాగా ఉన్నారో, ఇదే మన శారీలోని మన యొక్క తెలుగుదనం. గ్రేట్ ట్రెడిషన్, గ్రేట్ కల్చర్ ఇన్ అవర్ శారీ. సరే, నువ్వు ఫ్రాక్ కదా వేసుకోవాలి, ఏంటి శారీ వేసుకున్నావు? ఈరోజు శారీ వాక్ కదా. అవునా? ఓ, నాకే తెలియలేదు. బాగుంది నీ శారీ, తెలుసా? ఎవరు చెప్పారు? అమ్మ చెప్తూ ఉంటుందా శారీ ఇంపార్టెన్స్? అవును. ఏం చెప్తుంది మమ్మీ? అమ్మ శారీ ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఇక్కడ ఇంతమంది చూస్తున్నావు కదా ఆంటీస్, అమ్మతో పాటు చాలా మంది శారీలో కనిపించారు. నీకు నచ్చారా? అవును. డ్రెస్ వేసుకుంటే బాగుంటారా, శారీ వేసుకుంటే బాగుంటారా? శారీ. సూపర్ సూపర్. సో చిన్నప్పటి నుంచి అదే ట్రెడిషన్ కూడా. శ్రీలత గారు కూడా ఉన్నారు మనతో పాటు. లాస్ట్ ఇయర్ కూడా శారీ వాక్లో పార్టిసిపేట్ చేశారు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చేనేత కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ప్రోత్సాహం లేక. కాబట్టి ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఎవ్రీ ఇయర్ కూడా విశాఖ వేదికగా చేస్తున్నటువంటి శారీ వాక్ వల్ల మన తెలుగు సాంప్రదాయం చీరకట్టులో ఉన్న అందం, ఆత్మగౌరవంతో పాటు చేనేత కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి శారీ వాక్లో ఇంతమంది మహిళా మనులను చూస్తే ఒకవైపు వైజాగ్ బీచ్ కెరటాలు, మరొక వైపు మహిళా మనుల కేరింతలు, ఇవంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. శ్రీలత గారు ఏమనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ కూడా మీరు వచ్చారు. ఎస్ అండి, లాస్ట్ ఇయర్ కూడా స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వాళ్ళు నిర్వహించిన లాస్ట్ టైం ఇది సెకండ్ టైం అనమాట. సో ఎన్ని ఫ్యాషన్స్ వచ్చినా, ఎన్ని మినీ స్కర్ట్స్ వచ్చినా, మోడర్న్ అవుట్ఫిట్స్ వచ్చినా శారీని బీట్అవుట్ ఎవ్వరూ చేయలేరు, ఎప్పుడు చేయలేరు. మనకన్నా ఎక్కువ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ అడాప్ట్ చేసుకుంటున్నారు శారీస్ని. అందులో హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఎంత ప్రైజ్ అయినా ఇచ్చి కొనడానికి రెడీగా ఉన్నారు. సో నాకు తెలిసిన చాలామంది స్టార్టప్స్ ఓన్లీ హ్యాండ్లూమ్ శారీస్ మీద అబ్రాడ్లో బిజినెస్ చేస్తున్నాయి, పెద్ద పెద్ద బిజినెస్లు. సో మనం కూడా ఎంకరేజ్ చేద్దాం. హ్యాండ్లూమ్ శారీస్లో ఉన్న డిగ్నిటీ ఇంకా ఏ కైండ్ ఆఫ్ సిల్క్ శారీస్లోనో లేకపోతే సింథటిక్ శారీస్లోనో రాదు. సో లెట్ us వేర్ హ్యాండ్లూమ్ శారీస్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఎప్పుడు ఒకేజన్ వచ్చినా వేసుకొని మనం ఆ డిగ్నిటీని కానీ మన కల్చర్ని కానీ మనం స్ప్రెడ్ చేద్దాం. ఖచ్చితంగా ఒక శారీ అవుట్పుట్ బయటికి రావాలి అంటే మగ్గం నుంచి మొదలైనటువంటి వర్క్, కలర్స్ కానీ లేకపోతే కాంబినేషన్స్ కానీ అల్లికలు కానీ ఇలా లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అభిరుచులకు అనుగుణంగా, మహిళా అభిరుచులకు అనుగుణంగా ఒక చేనేత కళాకారుడు తన మైండ్ని ట్యూన్ చేసుకొని ఒక శారీని డిజైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కష్టం చాలా ఉంటుంది. మీకేమనిపిస్తోంది? చాలా బాగున్నారు శారీలో. థ్యాంక్ యూ. హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఒక డిగ్నిటీ అనేది కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు కూడా చాలామంది ఇంకా ఎక్కువ అయ్యారు, అంటే అవేర్నెస్ అనేది పెరిగింది అంతే. ఎస్, మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం కదా, సినిమాల్లో కూడా చూస్తుంటాం. శారీలో ఉన్న వాళ్ళని అసలు ఎవరు టచ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం మోడరేటెడ్ డ్రెస్లో కనిపించే వాళ్ళని టీస్ చేయడానికి ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు దానివల్ల
శారీస్ అంటే ఇంకా నిండుతనం అనేది ఉంటుంది. అసలు ఎవరు అసలు చూడడానికి కూడా అంత ఏంటంటే ఓకే శారీలో ఉన్నారు, సో ఫ్యామిలీ ఉమెన్ లేకపోతే ఓకే డిగ్నిఫైడ్ ఉమెన్ అయి ఉంటారు అని కొంచెం ఒక భయం ఉంటుంది టీనేజర్స్, ఈ టీజర్స్ కానీ వీళ్ళకి కానీ. సో దే డజంట్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టీజింగ్ సమ్ వన్ అనమాట. శారీలో ఉన్నారు, అసలే చాలా గర్ల్స్ కూడా ఉంటాయి, రఫ్ ఆడించేస్తారు వీళ్ళు. ఉమెన్ అయి ఉంటారు, వెనకతలు చాలా ఇది ఉండి ఉంటుంది. చెప్పాలంటే వీళ్ళని టచ్ చేయడం మనకే ఎగ్జాక్ట్లీ. సో ఆ డిగ్నిటీ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వీ ఓర్ సారీ ఇన్ సచ్ ఎ వే దట్ అవతల వాళ్ళకి అపియరెన్స్ కూడా అంత అంటే ఫియర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇట్స్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. హలో అండి, మీ పేరు? లక్ష్మి అండి. ఏం చేస్తుంటారు? ప్రొఫెషన్ బ్యూటిషియన్ అండి. సో అందుకే చాలా బ్యూటీగా కనిపిస్తున్నారు. అండ్ శారీ వాక్ లో ఇంత మందిని చూస్తున్నాం కదా, నేచురల్ బ్యూటీ అంటే ఇన్ శారీ వేర్ ఏమనిపిస్తుంది? ఎస్ అండి, సేమ్ శారీ అంటేనే ట్రెడిషనల్. శారీ మన మెయిన్ ఇండియాకి శారీ ఒకటి మంచి ట్రెడిషనల్ శారీ. సో అందుకని ఏంటంటే అందరూ శారీస్ అంటేనే ఒక ట్రెడిషనల్ వేర్ అనేది కనిపిస్తుంది మనకి. వేరే ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా సరే శారీ అంటే ఆ లుక్ వచ్చేస్తుంది. అండ్ దట్ టు ఏంటంటే ఆ రెస్పెక్ట్ కూడా ఆటోమేటిక్లీ శారీ చూడగానే ఆ రెస్పెక్ట్ వస్తుంది మనకి. ఇండియన్ వేర్ అంటేనే శారీ. సో వీ సపోర్ట్ ఫర్ శారీ, వీవర్ సపోర్ట్. శారీ అంటేనే ట్రెడిషన్, హెల్త్, బ్యూటీ, ఇంకా రెస్పెక్ట్, ఇన్ని అడ్వాంటేజెస్ మన శారీలో ఉన్నాయి. సో అందుకే తెలుగు వాళ్ళే కాదు, విదేశీ మహిళలు కూడా మన చీర కట్టుకి అట్రాక్ట్ అవుతున్నారు. ఒక్క రకంగా చెప్పాలని ఫిదా అయిపోతారనమాట. సో ఖచ్చితంగా మన తెలుగు స్టేట్స్లోకి వచ్చినప్పుడే కాదు, కొన్ని టెంపుల్ కల్చర్కి వెళ్ళినప్పుడు విదేశీ మహిళలు వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా మోడరేట్గా ఉండే వాళ్ళు కూడా మన శారీకి అట్రాక్ట్ అయ్యి శారీలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. అంటే దట్ ఈస్ శారీ ఇంపార్టెన్స్. ఇంతమందిని చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్. అమ్మ మీరు చెప్పండి, ఎందుకు శారీ కట్టుకోవాలి? చీరలోని చక్కదనం తెలుసుకో, చక్కదనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో. ఇలా సీఎంఆర్ పాడదామా? చందన చీరలు కట్టి బొమ్మల బ్లౌజులు వేసి కొత్త పెళ్లి కూతురు వచ్చే వేళ సింగార తిలకం దిద్ది చక్కని గాజులు వేసి తెలుగుతనం వచ్చే వేళ. ఐ లైక్ శారీ వెరీ సూపర్ మా, చాలా ఎనర్జీగా అనిపిస్తుంది. నమస్తే, గుడ్ మార్నింగ్. మేము చోడవరం నుంచి వచ్చాము. ఈ సారీ వాక్కి వాళ్ళు మాకు ప్రొవైడ్ చేశారు బస్సు కూడాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలి. ఇలాంటి ఎప్పుడు అందరూ సరదాగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. ఏ డ్రెస్ వేయండి, మన శారీకి ఉన్న అందం ఇంకోటి ఉండదు. అండ్ ప్లీజ్ అందరూ కూడా చేనేతని ప్రోత్సహించండి. ఈ ఒక్కరోజే కాదు, 365 days అందానికి అందం, కంఫర్ట్కి కంఫర్ట్, అటైర్కి అటైర్. ఆ అందమే వేరబ్బా, ఆ కిక్కే వేరబ్బా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆఫ్ యూ. సో నేను ఒరిస్సా నుంచి వచ్చాను, ఫ్రమ్ బెరంపూర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు వైజాగ్ టీమ్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ విత్ దిస్ గ్రేట్ మా ఒరిస్సా హ్యాండ్లూమ్ నేను ప్రమోట్ చేస్తున్నాను. అండ్ వెరీ హ్యాపీ అండ్ వీ విల్ సపోర్ట్ ద హ్యాండ్లూమ్ వీవర్స్ ఆల్ ఓవర్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్. ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీ వాక్కి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది మహిళలు రావటమే కాదు, ఎంతో ఎంజాయ్మెంట్గా ఇక్కడ కనిపిస్తున్నారు.